న్యూస్ చూస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలకు దిగింది. అక్కడ అనంతపురం, తిరుపతి, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, గాజువాక, మధురవాడ, రాజమండ్రిలో సోదాలు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్స్లో సోదాలు నిర్వహిస్తోంది యాంటీ కరప్షన్ బ్యూరో. ఇటు రికార్డులు, ఫైళ్లు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇప్పుడు తనిఖీలకు దిగారు. ఇక్కడ అనంతపురం, తిరుపతి, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, గాజువాక, మధురవాడ, రాజమండ్రులలో సోదాలు జరుపుతున్నారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్స్లో సోదాలు చేస్తున్నారు. ఇటు ఏసీబీ అధికారులు రికార్డులు, ఫైళ్లు పరిశీలిస్తున్నారు. ఏసీబీ బృందం దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇదే అంశం మీద ఏసీబీ అధికారులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతిలో టౌన్ ప్లానింగ్ విభాగం మీద పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. బిల్డింగ్ డీవియేషన్స్ అని, అలాగే మున్సిపల్ ట్యాక్స్ వేయడంలోని ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దానికోసం అని చెప్పి ఇప్పుడు సర్ప్రైజ్ చెక్ స్టార్ట్ చేసాము. మేము ఇప్పుడే జస్ట్ మొదలు పెట్టాము. ఇంకా ఫైండింగ్స్ అన్నీను వెరిఫై చేసేసరికి టైం పడుతుంది. అవి ఏమైనా ఉంటే అవన్నీ రిపోర్ట్ రాసి హైయర్ అఫీషియల్స్కి సబ్మిట్ చేస్తాము. అవసరం అనుకుంటే మీకు కూడా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఫిగర్ అట్లాంటివి మేము చెప్పకూడదు. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అవన్నీ మీకు కూడా తెలిసిన కంప్లైంట్సే కదా. మీరే బిల్డింగ్తో సహా ఫోటోలు పేపర్లో అన్నీ వేస్తుంటారు కదా. అట్లాంటివి ప్లస్ కంప్లైంట్స్ డైరెక్ట్గా వచ్చినవి అవన్నీ ఉన్నాయి. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం. ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసినాక తెలుస్తాయి ఎన్ని ఉన్నాయి ఏంటన్నది. ఓకేనండి. టౌన్ ప్లానింగ్ వింగ్కి సంబంధించిన లాక్యునస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడడం చాలా టైం పడుతుంది. అందుకని ఇంక ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసాం. మున్సిపల్ కార్పొరేషన్ రైట్, అది చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మరి ముఖ్యంగా కొన్ని మీడియా ద్వారా అందడం ఉంటాయి. ఇంకొన్ని వాటికి సంబంధించి నేరుగా ఇటు బాధితులే వచ్చి మమ్మల్ని ఆశ్రయించారంటూ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు, ఏసీబీ బ్యూరో, ఇన్ఫాక్ట్ ఏసీబీ అధికారులు చెప్తున్న సందర్భం. ఇదే అంశం మీద ఆర్టీవీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మా ప్రతినిధి రామచంద్రరావు అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏపీలో చాలా వరకు టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై ఫిర్యాదులు ఉన్నాయి. విశాఖలో చూసుకుంటే పెద్ద ఎత్తున అక్రమ నిర్వహణలో, అలాగే ఇతర వ్యవహారాల్లో కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు అధికారుల ప్రమేయం ఉన్నట్టు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో ఇప్పుడు విశాఖలోని గాజువాక, మధురవాడ, ఇతర జోన్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం సాయంత్రంకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో ఇటీవల గడిచిన దాదాపు 10 ఏళ్ళలో చూసుకుంటే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. దీనికి సంబంధించిన వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. తాజాగా ఈ ఏసీబీ సోదాల నేపథ్యాన గాజువాక కార్యాలయం నుంచి టౌన్ ప్లానింగ్ సిబ్బంది పారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయా కార్యాలయంలో ఉన్న రికార్డులు, అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి సాయంత్రానికి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వీరికి లంచాలు ఎవరు ఇచ్చారు, అలాగే లంచాలు ఏ అంశాలపై డిమాండ్ చేశారు అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏసీబీ అధికారుల వద్ద చాలా వరకు దీనికి సంబంధించిన రికార్డు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఈ 5 కార్యాలయాలపై కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దశలో ఈ వ్యవహారంతో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా వీరికి సహకరించిన ప్రైవేటు ఉద్యోగులపై కూడా, ప్రైవేటు వ్యక్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో చూసుకుంటే ఇదే రకంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా కొందరు అనధికార వ్యక్తుల్ని పట్టుకొని కూడా ఆయా కార్యాలయాల్లో సోదాలలో వ్యవహారం బయటపడింది. వారంతా కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా లంచాలు సేకరించడానికి వినియోగించినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నేరుగా లంచాలు తీసుకున్నట్లయితే ఏసీబీకి పట్టుబడే అవకాశం ఉండడంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా కొంతవరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయా క్రమంలో కూడా ఏసీబీ సోదాల ద్వారా కొంత వివరాలు సేకరిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. రైట్, అది విశాఖపట్నం నుంచి రిపోర్ట్ ఐసీబీ అధికారులకు సంబంధించి. అట్ ద సేమ్ టైం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి, అలాగే ఒంగోలులో కూడా ప్రస్తుతం అంటే ఒంగోలు ప్రకాశంకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా తనిఖీలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం తనిఖీలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతిలో ఏసీబీ అధికారుల సోదాలు ఎంతవరకు వచ్చాయి? ఎటువంటి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి ఏసీబీ అధికారుల సోదాల్లో?
సచిన్, ఏదైతే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఎస్పీ అయినటువంటి విమల కుమారి ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్సిపల్ ఆఫీసులో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లోనే ఈ యొక్క ఏదైతే డబ్బులు లంచాలు తీసుకుంటున్నటువంటి ఫిర్యాదులు అధిక మొత్తంలో రావడంతో ఆ డిపార్ట్మెంట్ లో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపి ఫైల్ అన్ని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే టౌన్ కు సంబంధించినటువంటి ప్లానింగ్స్ కావచ్చు, అదే రకంగా ట్యాక్స్ కావచ్చు, కొన్ని లేఅవుట్లకు ఇచ్చేటువంటి పర్మిషన్, ఇలా అనేక రకాలైనటువంటి వాటికి సంబంధించి కొంత ఏదైతే లంచాల రూపంలో కొంతమంది డబ్బులు దండుకుంటున్నారన్నటువంటి ఫిర్యాదులు అధిక శాతంలో అందాయన్నటువంటి కోణంలోనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఈ యొక్క సోదాలను కొనసాగుతున్నాయి. అయితే కొన్ని డాక్యుమెంట్స్ కూడా కొంత అనుమానం కలిగినటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా తనిఖీ చేసిన తర్వాత దాంతో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ప్రధానంగా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు ఈ ప్లానింగ్ సంబంధించి కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నది ప్రధానమైనటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి పర్మిషన్ లేనటువంటి వాటికి కూడా డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం, అదే రకంగా ట్యాక్స్ కూడా సంబంధించినటువంటి వాటిలో కూడా ప్రధానంగా డబ్బులే కీలకంగా కొంతమంది చేతులు మారుతూ అనధికారికంగా కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి కావచ్చు, లేఅవుట్లకు పర్మిషన్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నటువంటి నెపంతోనే ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాలు పూర్తిగా కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా సాయంత్రానికి ఏదైనా ఒక విషయాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. అది తిరుపతికి సంబంధించి తిరుపతిలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అంశానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇటు మీడియా రిపోర్ట్స్ కొన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ దిగాం. దాంతోపాటు పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటు ఒంగోలు వెళ్ళిపోదాం. ఒంగోలులో ఎటువంటి పరిస్థితి ఉందో అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఒంగోలులో పరిస్థితి ఏంటి? ఒంగోలులో అక్కడ అధికారుల తనిఖీల్లో ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి? సచిన్, ఈ రోజు మధ్యకాల సమయం నుంచి ఒంగోలు నగరపాలక సంస్థ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ మీద ఏసీబీ అధికారులకి మెరుపుదాడి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు గతంలో ఈ టౌన్ ప్లానింగ్ మీద అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్ల మీద ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా ఈ రోజు దాడులు జరిగాయని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇది స్టేట్ కాల్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులో భాగంగా గతంలో ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్లు ఆధార పెట్టుకుని ఏ డిపార్ట్మెంట్ మీద ముఖ్యంగా ఫిర్యాదులు అందాయి, అసలు ఎందుకు అందాయి, ఏ కోణంలో అందాయి అన్న లోతైన విచారణ అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు టౌన్ ప్లానింగ్ మీద మెరుగుదాడి చేసిన సంఘటన జరుగుతుంది. కానీ అధికారులు ఎప్పుడైతే దాడి చేస్తున్నారు, అంటే రికార్డ్స్ పరిశీలించడానికి వస్తున్నారు సమాచారం మరి ముందుగా తెలిసింది, ఎలా తెలిసింది కానీ నగరపాలక సంస్థ కార్యాలయం పక్క కొంత నగదు లభించిందని చెప్పి కూడా సమాచారం తెలుస్తుంది. దాన్ని అయితే ఇప్పటి వరకు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. పూర్తిగా విచారణ రికార్డు పరిశీలన తర్వాత కూడా ఏసీపీ అధికారులు దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలియజేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఏసీపీ అధికారులు ముఖ్యంగా ఫోకస్ పెడుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఆగిపోయిన ఫైల్, అంటే పెండింగ్ ఫైళ్లు ఎంతకాలం నుంచి ఆగిపోయినాయి, ఏ కోణంలో ఆగిపోయినాయి, అంటే ఇప్పటికే ఏసీపీ అధికారులకి అదేవిధంగా కొన్ని శాఖలకు అందించిన ఫిర్యాదుల నేపథ్యంలో కూడా డబ్బులు ఇస్తే గానీ ఇక్కడ ఫైల్ కావాలన్న నేపథ్యంలో మాకు పనులు ఆగిపోయాయి, ఇక్కడ పనులు జరగట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. గతంలో దీని మీద కూడా చాలా మంది చర్చించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆ పెండింగ్ ఫైల్స్ మీద ముఖ్యంగా దృష్టి పెడుతున్నారు. ఎందుకు ఒక ఫైల్ వస్తే కనీసం ఒక వారంలోనో 10 రోజుల్లోనూ ఈ ఫైల్ ని పూర్తి చేసి అది పని పూర్తి చేయాల్సిన సందర్భంలో ఆ ఫైల్ ఎందుకు పెండింగ్ ఉంది, పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరే ఏమైనా కోణాలు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా కూడా ఆ అధికారులు అయితే లోతైన విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా అంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి లోపల నుంచి బయటకు ఎవరు రాకుండా, అదేవిధంగా బయట నుంచి ఎవరు లోపలికి పోకుండా పూర్తిగా కూడా నాకాబందీ చేసినట్టున్నారు. వాళ్ళు డాక్యుమెంట్స్ చేసుకున్నారు. సెల్ ఫోన్లు కూడా పూర్తిగా ఎవరు వాళ్ళు సపరేట్ గా చేసుకొని ఆ ఫోన్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కానీ ఆ ఫోన్లు అంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తరచూ ఫోన్లు చేస్తున్నారన్న కోణంలో కూడా ఫోన్లు కూడా అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే వాళ్ళకి అందిన ఫిర్యాదు అదేవిధంగా స్టేట్ కాల్ రెండుని దృష్టిలో పెట్టుకున్న అధికారులు అయితే చాలా సీరియస్ గా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా నగరపాలక సంస్థ అధికారులు కొంత సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఫోకస్ ఓన్లీ టౌన్ ప్లానింగ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ పెడుతుంది కాబట్టి ఇప్పుడు కొంత గందరగోళం వాతావరణం అయితే ఒంగోలు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఇటీవల కాలంలో అంటే గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి
గతంలో ఎన్నడూ జరిగినంత అభివృద్ధి ఒంగోలులో చూపించాలనే ఉద్దేశంతో కూడా అధికారులు ప్రయత్నాలు ఒక పక్క చేస్తుంటే మరో పక్క ఈ లంచావతారులతోటి అదేవిధంగా లంచగొండలతోటి పూర్తిగా కూడా దానికి మాయం మసలా వస్తుందన్న కోణంలో కూడా అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద ఇప్పటికే అంటే సంబంధిత డిపార్ట్మెంట్ వారు కొంతమంది ఎవరైనా అధికారులకు సమాచారం ఇచ్చారా, లేకపోతే ఏదైనా ఫిర్యాదుదారులు ఎవరైతే తమకు ఇబ్బంది జరిగిందో వాళ్ళే ఫిర్యాదు చేశారా, ఏదైనా మటుకు కూడా పూర్తిగా అధికారులు విషయాలు బయటికి చెప్తే మటుకు తెలియని పరిస్థితి. కాకపోతే గత కొంతకాలంగా నగరపాలక సంస్థ మీద ముఖ్యంగా ఏదైనా భవన నిర్మాణానికి కానీ ఏదైనా షాప్ నిర్మించడానికి కానీ ఎటువంటి నిర్మాణానికి కానీ అనుమతులు కావాలంటే ఖచ్చితంగా వీరికి అడిగింది ఇవ్వాల్సిందే, లేకపోతే మటుకు ఏదో పెండింగ్ పెట్టి ఆ ఫైల్ ని ఆపేస్తున్నారని ఒక పెద్ద వార్త అయితే ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. దాని మీద అయితే ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికారులు దృష్టి పెట్టడం వల్ల ఈ సమస్యలు పూర్తిగా కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయని చెప్పేసి అర్జీదారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్న కాలం సంబంధించి ఏసీబీ అధికారులు జరుగుతున్న దాడిలో కొలిక్కి వస్తే కానీ పూర్తిగా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, నిజంగా ఆ నగరపాలక సంస్థ కార్యాలయం టౌన్ ప్లానింగ్ కార్యాలయం పక్కగా దొరికిన నగదు నిజమేనా, లేకపోతే ఇక్కడ ఎవరైనా లంచం ఇస్తుంటే రెడీ హ్యాండెడ్ గా దొరికారా, లేకపోతే ఇంకా పెండింగ్ లో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ కు సంబంధించి ఎందుకు ఆగిపోయాయి, ఇలాంటి పూర్తి సమాచారం లభించే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు జరుగుతున్న ఈ దాడులు మటుకు పెద్ద చర్చ. ఎందుకంటే ఒంగోలు నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. గతంలో సంబంధిత ఒక పర్టికులర్ ఒక అధికారి మీద లేకపోతే ఒక సిబ్బంది మీద ఏసీబీ అధికారులు దాడులు జరిగి పట్టుకోవడం జరిగింది. కానీ ఒక డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో ఈ దాడులు జరగడం కూడా ఒక కొత్త గందరగోళ వాతావరణం నెలకొంది. కాకపోతే ఇది స్టేట్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతుంది కాబట్టి ఇది అంత ఇదిగా తీసుకోవడం పరిస్థితి. కాకపోతే ఇక్కడ మటుకి ఒక్కసారిగా నగరపాలక సంస్థలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా కొంత చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరుగుతుంది నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారుల మీదే దాడులు జరుగుతున్నప్పటికీ మిగతా రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తి కూడా మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నగరపాలక సంస్థ అంటే ఇటువంటి పని జరగాలన్నా సరే అక్కడ చేతులు తడపాల్సిందే. ఖచ్చితంగా ఫైల్ మూవ్ కావాలంటే సంబంధించిన సిఫార్సు, దానికి సంబంధించిన నగదు వారికి అందితే గానీ ఇది పూర్తిగా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు అనేక సందర్భాలు ఈ సంబంధిత అధికారుల మీద నేరుగా నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తీరుసైన సందర్భాలు కూడా గతంలో అనేక ఉన్నాయి. పనులు ఎందుకు జరగట్లేదు, పనులు ఎందుకు ముందుకు పోవట్లేదు, ఎందుకు ఆపాల్సి వస్తుంది, ఎప్పటికప్పుడు నివేదికలు తెలియజేస్తూ ఉన్నతాధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ దాడులతోటి ఈ సమస్యలు మొత్తం కొలిక్కి వచ్చి నగరపాలక సంస్థ మరొకసారి గాడిలో పడే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. అదేవిధంగా ఈ అధికారులు దాడులు అంటే ఏ కోణంలో చేస్తున్నారు, ఏదైనా ఆధారాలు లభించాయా, అసలు ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు, రాబోయే రోజులు ఏ విధంగా ఉన్నట్టుగా పూర్తిగా సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఒకవేళ ఏసీబీ అధికారులు కనుక ఈ లైవ్ను చూస్తూ ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ కొంతమంది దాంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కంప్లైంట్ చూస్తే బహుశా మీకు ఇంకా యాడ్ ఆన్ అవ్వచ్చు, మీకు ఇంకా హెల్ప్ అవుట్ అవ్వచ్చు. ఒకవేళ ఏసీబీ అధికారులు ఎవరైనా అఫ్కోర్స్ చూస్తూ ఉండొచ్చు కాక. అండ్ ఒకవేళ ఇఫ్ యూ క్యాన్, ఒకవేళ పాసిబుల్ అయితే కనుక వీటిని కూడా కన్సిడర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక కీలక అడుగు పడింది అనుకోవచ్చు అప్పుడు. ఎందుకంటే అందుగలదు ఇందు లేదని సందేహం వలదు అన్నట్టుగా ఎక్కడ చూసిన ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అవినీతి వేళ్ళూనుకుపోయింది. ఉన్నారు, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, బహుశా వేళ్ల మీద లెక్కబట్టేచ్చేమో. అందరికీ ఆపాదించడం ఉద్దేశం కాదు, కానీ కొంతమంది అయితే మాత్రం మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆ మాట, ఏ మాటకు ఆ మాట. బట్ మెజారిటీ మాత్రం ఇదిగో ఈ బాపతే, ఈ అకుంబకు బాపతే. ఎందుకంటే వాళ్ళని అడగద్దు, అక్కడ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి బయటకు వచ్చే వాళ్ళు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళే ఇస్తారు సగం ఇన్ఫర్మేషన్ అంతా. ఎవరు ఎంత తింటున్నారు, ఏ లెక్కలో తింటున్నారు, వాళ్ళకి ఎంత ఆస్తుంది, మీరు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో సోదాలు చేశాకన్నా ముందు వాళ్ళని అడిగితే ఇంకా ఎక్కువ చెప్తారు. మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీ కళ్ళతో చూసేదానికన్నా ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ స్థానికులను అడిగితే తెలుస్తుందేమో. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రభుత్వ అధికారుల అంటే ఒక కీ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత అవినీతిని ఆ స్థాయిలో కూరుకుపోయేలా చేశారు వీళ్ళంతా కూడా. కాబట్టి గట్టిగా పిడి బిగించాల్సిన సందర్భం. ఈసారి పిడి బిగిస్తే అవినీతికి ఊపిరి ఆడకూడదు, చచ్చిపోవాలి అవినీతి. కనీసం ఆక్సిజన్ మీదకి వెళ్ళేందుకు కూడా, అంబులెన్స్ వచ్చేందుకు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అవినీతికి. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అవ్వచ్చు, కానీ వాస్తవం. పట్టు బిగించాల్సిందే.
అండ్ మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే కనుక అక్కడ అధికారులు అదే అంటున్నారు, మాకు డైరెక్ట్గా చాలా కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి మీరు కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఏసీబీ అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.